సెక్షువల్ అబ్యూస్ లో లైక్ డిడ్ యు కమ్ అక్రాస్ ఎనీ టైప్ ఆఫ్ అంటే కేసు ఏదంటే ముక్కలైపోయి ఉంటుంది. అడుగు అడుగున వాళ్ళు ఎలా అయిపోతారంటే నేనున్నది వేరే వాళ్ళు నన్ను అనుభవించడానికి. మెన్ని చూసినా ఎవరిని చూసినా ఆ ఎపిసోడ్స్ గుర్తురావటం, దెబ్బ తగిలింది, ఒకడికి దెబ్బ తగిలితే చూపిస్తాడు మమ్మీ నాకు దెబ్బ తగిలింది అని. ఏం కాదులే అన్నానా, ఇలాంటివన్నీ మావులే, కరెక్టే మావులే. ఆ టైంకి వాళ్ళు ఏం కోరుకుంటారు, అయ్యయ్యో దెబ్బ తగిలిందా, లేదులే నాన్న లేదులే అని చెప్పి దగ్గరికి తీసుకోవటం. ముందు మనం చెప్పుకున్నట్టు ఒకప్పుడు మనందరం జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఈ రోల్ ప్లే చేసేవాళ్ళు, ఈ నర్చరింగ్ రోల్ ఎవరో ఒకరు. ఎందుకని అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంట్లో, సో అది వాళ్ళ నీడ్స్ తీరిపోయేవి. ఇప్పుడు అది జరగట్లా. నమస్కారం సౌజన్య గారు, వెల్కమ్ టు ప్రైమ్ టీవీ హెల్త్. సో రీసెంట్ గా మనం చూసినట్టుగా అయితే పిల్లలపై చాలా నిర్లక్ష్యం కానీ వారిపై హింస దాడులు చాలా ఎక్కువైపోయాయి అన్నమాట. సో లాస్ట్ మంత్ శ్రీకాకుళం గోయల్ ఐపీఎస్ గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ 2000% తెలంగాణ స్టేట్ లో ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయ్యాయి. సో దీనికి కారణాలు ఏమంటారు? ముందు కూడా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ జాన్సన్ సార్, ఇట్స్ లవ్లీ మీటింగ్ యూ అగైన్. ముందు నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్కువ మంది అవేర్నెస్ వల్ల అయినా లేకపోతే దే ఆర్ రెడీ టు గో అండ్ రిపోర్ట్. సో రిజిస్టర్డ్ కేసెస్ కనిపిస్తున్నాయి మనకి. ఎర్లియర్ ఆల్సో దేర్ వేర్ ద సేమ్ నెంబర్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్ కేసెస్, బట్ పీపుల్ ఆర్ మోర్ ఓపెన్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ రిపోర్ట్ టు ద పోలీస్. అది చైల్డ్ అబ్యూస్ అంటే యాక్చువల్లీ ఒక చైల్డ్ ఒక ఇమోషనల్ వెల్బీయింగ్, ఫిజికల్ వెల్బీయింగ్, సైకలాజికల్ వెల్బీయింగ్ని దెబ్బతీసే ఎనీ సార్ట్ ఆఫ్ యాక్ట్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ చైల్డ్ అబ్యూస్. ఫిజికల్గా అంటే డిస్క్రైబ్ చేయొచ్చా? డిస్క్రైబ్ అంటే మనకందరికి తెలిసిందే, కొట్టడం, కార్పొరల్ పనిష్మెంట్, కొట్టడం, తోయటం, జుట్టు పట్టుకొని ఈడ్చడం, లేదు ఇలా కొడతా అని ఇలా బెదిరించడం, చెయ్యెత్తిలా లేకపోతే స్కేల్ తోటి స్టిక్స్ తోటి బెదిరించడం, వాతలు పెట్టడం, ఇంకా ఇట్ గోస్ ఆన్. దీన్ని ఫిజికల్ అబ్యూస్ కింద తీసుకుంటాం. వెన్ ఇట్ కమ్స్ టు ఇమోషనల్ అబ్యూస్, షేమ్ చేయటం, గిల్ట్ చేయటం, తర్వాత అబాండన్ చేస్తానని థ్రెటన్ చేయటం, ఫ్యామిలీలో వాళ్ళొక్కరిని ఐసోలేట్ చేసి మిగతా అందరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి రియాక్ట్ అవటం, తర్వాత నేమ్ కాలింగ్, మొద్దు వెధవ, వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ గురించి కాల్ చేయడం, లడ్డుగా ఉన్నావు నువ్వు అంటే నేమ్ కాలింగ్ బేసికలీ. ఇమోషనల్ బ్లాక్మెయిల్, ఇది చేస్తేనే నా లవ్ నీకు వస్తుంది, కేర్ టేకర్స్ చెప్పటం, ఇలా ఉంటేనే నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. దిస్ ఈజ్ ఆల్ ఇమోషనల్ బ్లాక్మెయిల్. ఇది ఇమోషనల్ అబ్యూస్ కింద వస్తుంది. ఇంకా డైరెక్ట్ నెగ్లెక్ట్, వాళ్ళకి బేసిక్ ఎసెన్షియల్ నెసెసిటీస్, ఫుడ్ కానీ షెల్టర్ కానీ క్లోతింగ్ కానీ ఇలాంటివి ఇవ్వకుండా వాళ్ళని రూమ్లో లాక్ చేసి పెట్టడం పనిష్మెంట్ కింద. దిస్ ఆల్ కమ్స్ అండర్ నెగ్లెక్ట్. సైకలాజికల్ వెల్బీయింగ్ని దెబ్బతీసే ఏ యాక్ట్ అయినా కానీ చైల్డ్ అబ్యూసే. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నట్టుగా కొట్టడం అన్నారు కదా, సో ఇది పేరెంటింగ్లో భాగమంటారా లేకుంటే ఇట్స్ అండ్ చైల్డ్ అబ్యూస్ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టడం అనేది ఏ రకంగా కూడా అది పేరెంటింగ్లోకి రాదు. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్. ఎందుకనంటే మనం కొట్టడం వల్ల మన టెంపరీ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద వెంటౌట్ చేస్తున్నాం. దానివల్ల అసలు ఏ కారణానికి పేరెంట్స్ కరెక్ట్ చేయాలనుకుంటున్నా ఆ మెసేజ్ వాళ్ళకి వెళ్ళదు. డబ్బులు దొంగలిస్తున్నాడు, లేదు అబద్ధాలు చెప్తోంది ఒక అమ్మాయి, చాలాసార్లు కరెక్ట్ చేస్తారు పేరెంట్స్, అయినా కానీ రిపీటెడ్గా అదే వస్తుంటే వాళ్ళకి రివార్డ్స్ వెనక్కి తీసేసుకోండి. టీవీ చూడనీయద్దు, లేకపోతే ఫోన్ ఇవ్వద్దు, లేకపోతే గేమ్ కన్సోల్స్ పక్కన పెట్టింది, అలా చేయండి. అంతేగాని కొట్టడం వల్ల ఎటువంటి మన ఫ్రస్ట్రేషన్ మనం వాళ్ళ మీద వెంటౌట్ చేయటమే కానీ ఇది అసలు పేరెంటింగ్లో భాగమే కాదు. ఎప్పుడు కొట్టాలి అది కూడా నేను చెప్తాను. మనం వెస్ట్ని బ్లైండ్గా అన్నిటికీ ఇమిటేట్ చేయకూడదు, ఎందుకంటే వీ హ్యావ్ అవర్ కల్చరల్ లిమిటేషన్స్. చిన్న పిల్లలు ఉంటారు, తెలిసి తెలియని 2 years పిల్లలు, టోడ్లర్స్, ప్లగ్ల దగ్గరికి వెళ్తుంటారు, కింద ఏది పడినా వాళ్ళు అది నోట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తారు. వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటారు పసిపిల్లలు. దెన్ యూ కెన్ థ్రెటన్ దెమ్, వేస్తా, కొట్టాలని కాదు, అది కూడా థ్రెటన్ దెమ్.
ఓకే. ప్లగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నారు, దాంట్లో అట్లాంటి ఎక్స్ట్రీమ్స్ అప్పుడు తప్పిస్తే కార్పొరల్ పనిష్మెంట్, హింస, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ పేరెంటింగ్. ఓకే. సో జనరల్‌గా చైల్డ్ అబ్యూస్ అనేది ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుందంటారు. ఒకప్పుడు పేరెంటింగ్ వేరు, ఇప్పుడు పేరెంటింగ్ వేరండి. ఒకప్పుడు పనిచేసిన విధానాలు ఇప్పుడు పనిచేయవు. సో ఒకప్పుడు ఏంటి అంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవాళ్ళు, ఒకవేళ కొంచెం హార్ష్గా ఉన్నా కాంపెన్సేట్ చేసేవాళ్ళు. అమ్మమ్మలో, నానమ్మలో, మావయ్యలో వచ్చి ఆపటము, లేదా ఒక 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 బఫర్ ఉండేది. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే అంత ఫ్రస్ట్రేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ వెళ్ళరు. అందరూ ఉంటారు చూసుకోవడానికి, ఫ్యామిలీని చూసుకోవడానికి అందరూ ఉంటారు. సో వాళ్ళకి అంత బర్డన్ ఉండదు. ఇంటి నుంచే స్టార్ట్ అవుతుందా అంటే లాట్ ఆఫ్ టైమ్స్ ఎస్, అన్ఫార్చునేట్లీ. అది తెలియక, అది మన ఇండియన్ కండిషనింగ్లో వచ్చేసిన ఇది. ఎస్. సో ఇలాంటి అబ్యూస్ వల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం జరుగుతుంది? కరెక్ట్. మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది సెల్ఫ్. ఇమోషనల్ అబ్యూజ్ అయినా, మనం ఇందాక అబ్యూజ్లో సెక్షువల్ అబ్యూజ్ మర్చిపోయాం. సెక్షువల్ అబ్యూజ్ వాళ్ళని ఇన్అప్రోప్రియేట్ ప్లేసెస్లో వాళ్ళ కన్సెంట్ లేకుండా టచ్ చేయటం, లేదు వాళ్ళ నేకెడ్ ఫొటోస్ని సోషల్ మీడియాలో పెట్టటము, సైబర్ బుల్లియింగ్, దిస్ ఈజ్ ఆల్. అంటే సైబర్ బుల్లియింగ్ ఆఫ్ వేర్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ న్యూడ్ ఆర్ సెమీ న్యూడ్ ఫొటోస్, ఇదంతా కూడా సెక్షువల్ అబ్యూజే. సో సెక్షువల్ అబ్యూజ్ అంటే డైరెక్ట్గా యాక్టే కాకపోవచ్చు. ఒక వయసుకు వచ్చిన ఒక అమ్మాయిని ఒళ్ళో కూర్చోపెట్టుకోకూడదు తండ్రి తప్పిస్తే. తండ్రే, ఫాదర్. నమ్మలేము ఈ రోజు రేపట్లో. వీ కెన్ నాట్ ట్రస్ట్ ఎనీబడి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటనేది. ఎలా డ్యామేజ్ అవుతుంది పిల్లలు కొట్టడం వల్ల, అబ్యూజ్ వల్ల, కొట్టడం అనే కాదు, అబ్యూజ్ వల్ల ఎలా డ్యామేజ్ అవుతారు అంటే సెల్ఫ్ ఫస్ట్ డిస్టార్ట్ అయిపోతుంది. వాళ్ళ సెల్ఫ్ పర్సెప్షన్ డిస్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా సార్, అందరిలో లెగోస్ ఉంటాయి. ఇండివిజువల్ లెగో ఒక పర్సనాలిటీ ట్రైట్ అయితే వాటిని యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేసే ఆ 3D ఫిగర్ సెల్ఫ్. సో సెల్ఫ్లో ఏమొస్తాయి? వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళ లైక్స్ ఏంటి, డిస్లైక్స్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, మోరల్ కాండక్ట్ కూడా, మోరల్ వాల్యూస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క మోరల్ వాల్యూస్ ఉంటాయి. అంటే కొంతమందికి ఇది చేయటం తప్పనిపిస్తుంది, చిన్న చిన్నవే నేను చెప్పడం, నీడ్ నాట్ బీ ఎనీ అఫెన్స్. సో సెల్ఫ్లో ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ పర్సనాలిటీ ట్రేట్స్. పర్సనాలిటీ ట్రేట్స్ అంటే ఇప్పుడు ఒక మనిషి అందరితో కలవిడిగా తిరుగుతున్నారు అంటే దట్ గాయ్ ఈజ్ హ్యావింగ్ ఎ ఎక్స్ట్రావర్షన్ పర్సనాలిటీ ట్రేట్. కొంతమంది ఒక పని ఇస్తే వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వచ్చు, హైలీ రెస్పాన్సిబుల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ ట్రేట్ కన్సైన్షియస్నెస్. కొంతమంది క్రియేటివ్ పీపుల్ ఉంటారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయటం, ప్రతిదాన్ని క్వశ్చన్ చేయటం, వై అని, హౌ అని, వెనకాల మెకానిజం గురించి, ఫిజియాలజీ గురించి తెలుసుకుంటుంటారు. దే ఆర్ హై ఇన్ క్రియేటివ్. సో ఈ పర్సనాలిటీ ట్రేట్స్ అన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క, అది బై బర్త్ వస్తాయి ఖచ్చితంగా, కొన్ని అయితే బై బర్తే వస్తాయి. ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి అంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి వాళ్ళు న్యాచురల్లీ. ఆ ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఇంట్లో అబ్యూస్కి గురైన పిల్లలకి దెర్ ఈజ్ నో ఛాన్స్, బికాస్ ఆల్ ద లైఫ్ ఇస్ గాన్ ఇన్ సర్వైవల్ మోడ్. సర్వైవ్ అవడమే, డే టు డే సర్వైవ్ అవ్వడమే వాళ్ళకి సరిపోతుంది. పర్సనాలిటీ ట్రేట్స్ గురించి, దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సెల్ఫ్. పర్సనాలిటీ ట్రేట్స్ ఇందాక చెప్పినట్టు ఓపెన్నెస్, కన్సైన్షియస్నెస్, ఎక్స్ట్రావర్షన్, న్యూరోటిటిజం. అంటే కొంతమంది కొంచెం పుట్టుకతోటే దే హ్యావ్ ది ప్రీడిస్పోజిషన్ ఆఫ్ బీయింగ్ ఆన్ అ నర్వస్ సైడ్. కొంచెం భయస్థులుగా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు, స్టిమ్యులస్కి, అన్ని రకాల స్టిమ్యులస్కి సెన్సిటివ్గా ఉంటారు. సో వాళ్ళు ఏంటి అనేది వాళ్ళు కనుక్కునే ఛాన్స్, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసే ఛాన్స్ వాళ్ళకి ఇంట్లో ఉండదు. ఎందుకంటే ఆ నర్చరింగ్ ఎన్విరాన్మెంటే లేదు ఇంట్లో. ఆల్ ద టైమ్ అమ్మకు కోపం వస్తుందా, నాన్నకు కోపం వస్తుందా, అంటే పేరెంట్స్ మూడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకు తగ్గట్టుగా వీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ, వాళ్ళ తగ్గట్టుగా వీళ్ళు మార్పులు చేసుకుంటూ ఇలా సర్వైవ్ అవడమే సరిపోతుంది. సో చైల్డ్ అబ్యూస్కి గురైన పిల్లలు ఫస్ట్ పాడేది సెల్ఫ్. ఇంకొక ఆస్పెక్ట్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్
అటాచ్మెంట్ స్టైల్స్. అటాచ్మెంట్ స్టైల్స్ అంటే ఈ చైల్డ్ ఒక 10th క్లాస్ 11th క్లాస్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, అవును. టీమ్ వర్క్ ఉంటుంది, కొలాబరేషన్ ఉంటుంది. లేటర్ వాళ్ళ జాబ్లో చేరాక, ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళాక అంటే కలిసి చేయాల్సిన పనులు ఉంటాయి. యాజ్ ఐ టోల్డ్ యూ, షో అండ్ టెల్, ప్రాజెక్ట్ వర్క్స్, ప్రజెంటేషన్. ఎక్కడెక్కడైతే మిగతా పిల్లలతో కలిసి వీళ్ళు వర్క్ చేయాల్సి వస్తుందో దే విల్ హ్యావ్ టఫ్ టైమ్ వెన్ ది అటాచ్మెంట్ స్టైల్ ఈజ్ నాట్ హెల్దీ. చిల్డ్రన్ ఎవరైతే అబ్యూస్కి గురవుతారో, ఎనీ సార్ట్ ఆఫ్ అబ్యూస్, ఇంకా దారుణం ఏంటంటే సెక్షువల్ అబ్యూస్, విల్ కమ్ టు దేర్. వీళ్ళకి అటాచ్మెంట్ స్టైల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి అటాచ్మెంట్ స్టైల్స్ అంటే ఇమోషన్స్, నువ్వు వేరే వాళ్ళని ఎలా పర్సీవ్ చేస్తున్నావు, నిన్ను నువ్వు ఎలా పర్సీవ్ చేసుకుంటున్నావు, వరల్డ్లో హౌ డు యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్, యువర్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఒక ఇంటర్నల్ డైలాగ్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది, నెరేటివ్. అది హ్యూమన్ నేచర్, మైండ్ పనే అది. ప్రతిదీ చూసిన దానివల్ల ఒక కామెంట్ చేయాలి, దాన్ని ఒక క్రిటిక్ చేయాలి, అది జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి అటాచ్మెంట్ స్టైల్స్లో అన్హెల్దీ అటాచ్మెంట్ స్టైల్స్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఐడియల్గా అంటే ఐడియల్ అనేది ఐడియల్ కాదండి, హెల్దీగా పెరిగిన పిల్లలు వాళ్ళది సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్. ఓకే. సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ అంటే దే థింక్ దట్ ఐ ఆమ్ కేపబుల్ ఆఫ్ రిసీవింగ్ లవ్, ఐ ఆమ్ కేపబుల్ ఆఫ్ షేరింగ్ లవ్, ఏమన్నాలి, రెస్పెక్ట్ నేను డిజర్వ్ చేయొచ్చు, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డిజర్వింగ్ రెస్పెక్ట్, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డిమాండింగ్ రెస్పెక్ట్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అంటే నేను రెస్పెక్ట్ ఇస్తాను, రెస్పెక్ట్ తీసుకుంటాను. ఈ రెస్పెక్ట్ ఇస్తాను, రెస్పెక్ట్ తీసుకుంటాను దాంట్లో హెల్దీ సెల్ఫ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ ఎలా ఉన్నా, వాళ్ళు మెటీరియలిస్టిక్గా ఎలా ఉన్నా, దే విల్ హ్యావ్ ఒప్పుకోరు కొంతవరకు. ఓకే. సో దిస్ ఈజ్ హెల్దీ అటాచ్మెంట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే హెల్దీ అటాచ్మెంట్ స్టైల్స్లో దే నో వాట్ దేర్ ఫ్లాస్ ఆర్ అండ్ దే ఆర్ ఓకే విత్ ఇట్. నా లిమిటేషన్స్ ఇవి అండ్ ఐఎమ్ ఫైన్ విత్ ఇట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ విత్ ఇట్. ఇలా ఉంటారు సెక్యూర్ అటాచ్మెంట్లో పెరిగిన వాళ్ళు. దే విల్ హ్యావ్ అ విజన్. అంటే అడల్ట్హుడ్లోకి వచ్చాక 25-30 years వచ్చాక కొత్త ఛాలెంజెస్ తీసుకోవడానికి వెనకాడరు. సెల్ఫ్ డౌట్ అందరికీ కొంచెం ఉంటుందండి, ఎవ్రీబడి కొత్త పని ఏం చేసినా ఎవరికైనా ఉంటుంది, బట్ అధిగమిస్తారు. ఓకే. సో దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఛాలెంజెస్, దే ఆర్ ఓపెన్ ఫర్ క్రిటిసిజం, దే ఆర్ ఓపెన్ ఫర్ గ్రోత్. అంటే గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది. సో ఈ రకంగా వెళ్ళిపోతారు. సెకండ్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ స్టైల్ ఈజ్ యాంగ్షియస్ అటాచ్మెంట్ స్టైల్. Most of the people whom I have counseled or whom we generally observe outside come under this anxious attachment style. Secure attachment style వాళ్ళకి మనకు అవసరం, వాళ్ళకి సైకాలజిస్ట్ అవసరం ఎందుకు? They don't need us. సో కనిపించరు. యాంగ్షియస్ అటాచ్మెంట్ వాళ్ళు ఎలా ఉంటారంటే పేరెంట్స్ నర్చర్ చేస్తారు, ప్రేమగా చూసుకుంటారు, వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తారు, కానీ కన్సిస్టెంట్ పేరెంటింగ్ ఉంటుంది. ఒక 3 days బాగా ఉంటారు, ఇంకొన్ని రోజులు అరుస్తారు, లేదు అబ్యూస్ చేస్తారు, వర్బల్ అబ్యూస్ చేస్తారు, థ్రెటన్ చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు. సో ఇన్కన్సిస్టెంట్ పేరెంటింగ్ బేసికలీ. ఇలా పెరిగిన వాళ్ళ కోర్ బిలీఫ్ ఎలా ఉంటుంది అంటే ఐఎమ్ గుడ్ ఇనఫ్ బట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఫర్ మీ టు స్టే ఇన్ దిస్ రిలేషన్షిప్. అది బిహేవియరల్గా ఎలా కనిపిస్తుంది? ఫ్రెండ్స్తో ఎప్పుడైనా వీళ్ళు కాలేజ్లో ఉన్నారనుకుందాం, రూమ్మేట్స్తో ఎప్పుడు తనతోటే మాట్లాడాలి, లేదా అతనితోటే మాట్లాడాలి ఆ ఫ్రెండ్, ఇంకెవరితో పొజెసివ్గా ఉంటారు. ఎందుకని? వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడితే వీళ్ళకి ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోతుంది. యాంగ్షియస్ అటాచ్మెంట్. ఓ ఐఎమ్ నాట్ ఇనఫ్, అందుకనే వేరే ఫ్రెండ్స్ కోసం వెతుక్కుంటున్నారు. ఐఎమ్ నాట్ ఇనఫ్, అందుకనే వేరే రిలేషన్షిప్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్షిప్ తీసుకుంటే అతను కానీ ఈమె కానీ, దిస్ ఈజ్ జనరల్ న్యూట్రల్. ఇవన్నీ కూడా జనరల్ న్యూట్రల్ ఉండే డిజార్డర్స్. సో సపోజ్ ఆ అమ్మాయికి యాంగ్షియస్ అటాచ్మెంట్ స్టైల్ ఉన్నా, ఆ అబ్బాయికి యాంగ్షియస్ అటాచ్మెంట్ స్టైల్ ఉన్నా, ఇంకా అంటే రిపీటెడ్గా అడగడం, నేనంటే ఇష్టమా,
నేను నీ లైఫ్లో మ్యాటర్ అవుతానా, డూ యూ లవ్ మీ, అది అంటే ఊరికే అడుగుతూ ఉంటారు ఇలా. అండ్ ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు దే వాంట్ ఓన్లీ ద ఫ్రెండ్ టు బీ విత్ దెమ్, ఇంకెవరితో ఉండకూడదు, ఇంకెవరితో వెళ్ళకూడదు. సో ఇది ఎందుకని అంటే యాంగ్షియస్ అటాచ్మెంట్. ఓకే. ఇంకొక అటాచ్మెంట్ స్టైల్ వచ్చేసి అవాయిడెంట్ డిస్మిసివ్. అవాయిడెంట్ అటాచ్మెంట్ స్టైల్లో ఎలా ఉంటారంటే జనరలీ స్పీకింగ్ ఆడియన్స్, అబ్బాయిలు ఉన్న ఇళ్లలో ఇది ఉంటుంది. పేరెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు, టైం టు టైం అన్నీ ప్రొవైడ్ చేస్తారు, కానీ ఇమోషనల్గా నర్చరింగ్ ఉండదు వాళ్ళకి. అంటే ముద్దు చేయటం, దగ్గరకు తీసుకోవటం, దెబ్బ తగిలింది, ఒకడికి దెబ్బ తగిలితే చూపిస్తాడు, మమ్మీ నాకు దెబ్బ తగిలింది అని. ఏం కాదులే నాన్న, ఇలాంటివన్నీ మావులే, కరెక్టే మావులే. ఆ టైంకి వాళ్ళు ఏం కోరుకుంటారు, అయ్యయ్యో దెబ్బ తగిలిందా, లేదులే నాన్న, లేదులే అని చెప్పి దగ్గరికి తీసుకోవటం. ఇది ఎవరు కూడా తెలిసి చేయరండి, తెలియదు పాపం, మన వాళ్ళకి తెలియకే చేస్తారు ఇది. సో అంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒకప్పుడు మనందరం జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఈ రోల్ ప్లే చేసేవాళ్ళు, ఈ నర్చరింగ్ రోల్ ఎవరో ఒకరు. ఎందుకని అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంట్లో, సో అది వాళ్ళ నీడ్స్ తీరిపోయేవి. ఇప్పుడు అది జరగట్లా. కోల్డ్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇట్స్ ఓకే, బయటికి లేదు, స్కూల్లో ఏదో జరిగింది, వస్తారు ఒక 6th క్లాసో 7th క్లాస్ అబ్బాయో అమ్మాయో వచ్చి చెప్పుకుంది పేరెంట్స్కి, అవన్నీ పట్టించుకోవద్దు నాన్న, జరుగుతూ ఉంటాయి, అవన్నీ వదిలేసి ఏం చదువుకోవాలి, మనం ఏం చేయాలి అంటే ఏం జరుగుతోంది అక్కడ, వాళ్ళు చెప్పేది కరెక్టే, ఏం జరుగుతోంది, వాళ్ళ ఇమోషనల్ నీడ్స్ పట్టించుకోవట్లేదు, డిస్మిస్ చేసేస్తున్నారు. 2 జరుగుతున్నాయి. ఒకటి వచ్చి ఇన్వాలిడేషన్, వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని వ్యాలిడేట్ చేయట్లేదు. ఇంకొకటి దాన్ని పట్టించుకోవట్లా, ఇవన్నీ మామూలే అని వస్తున్నారు. సో దిస్ ఈజ్ అవాయిడెంట్ డిస్మిసివ్ అటాచ్మెంట్ స్టైల్. ఈ దాంట్లో పెరిగిన పిల్లలు ఎలా ఉంటారంటే సూపర్ ఇండిపెండెంట్గా అవుతారండి వాళ్ళు. వాళ్ళ కోర్ బిలీఫ్ ఏంటి అంటే నన్ను నేను హెల్ప్ చేసుకోవాల్సిందే కానీ నా రెస్క్యూకి ఎవరు రారు. ఎందుకని అలా తయారవుతారు అంటే ఈ అటాచ్మెంట్ స్టైల్లో పెరిగిన చిల్డ్రన్కి వాట్ దే థింక్ ఇస్ వల్నరబుల్ సైడ్ చూపిస్తే అది షేమ్ఫుల్, నా లిమిటేషన్స్ చూపిస్తే ఐఆమ్ నీడీ, ఈ దృక్పథంతో వాళ్ళ కోర్ బిలీఫ్స్ ఫామ్ అవుతాయి. సో ట్రస్ట్ చేయరు, తొందరగా ఎవరిని ట్రస్ట్ చేయలేరు. ఒక స్టేజ్కి మించి ఇప్పుడు మిమ్మల్ని నేను ట్రస్ట్ చేయాలనుకోండి, మీరు నా ఫ్రెండ్, మిమ్మల్ని నేను ట్రస్ట్ చేయాలనుకోండి, ట్రస్ట్ ఎప్పుడు వస్తుంది, నా వల్నరబుల్ సైడ్ చూపించి దాన్ని మీరు వెక్కిరించకపోవటం, ఇన్వాలిడేట్ చేయడం, జడ్జి చేయకుండా చూడడం, ఇవన్నీ జరిగినప్పుడు దెన్ ఐ విల్ స్టార్ట్ ఓపెనింగ్ అప్ మై సెల్ఫ్. అది చెయ్యాలి అంటే వీళ్ళకి మెంటల్ బ్లాక్స్ ఉంటాయి. ఏం చెప్పి పెరిగారు వాళ్ళు, వీక్నెస్ చూపించకూడదు, ఎప్పుడు డ్యూటీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అన్నీ మనం ఏంటంటే ఈ చిన్నపిల్లలు ఏదైనా వచ్చి చెప్తే ఏంద్రా ఎప్పుడు నువ్వు కంప్లైంట్స్ చేస్తూ ఉంటావు, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయిరా నీకు, అట్లా ఉంటే అసలు ఏం చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు, వాళ్ళు చెప్పేది చాలా చిన్న రీజన్సే. సో ఇది అవాయిడెంట్ డిస్మిసివ్ అటాచ్మెంట్ స్టైల్. సో సెల్ఫ్లో చైల్డ్ అబ్యూస్కి గురైన వాళ్ళు పర్సనాలిటీ వాళ్ళది సెల్ఫ్ పాడైపోతుంది ఫస్ట్. సెకండ్ వచ్చేసి అటాచ్మెంట్ స్టైల్స్. మూడోది డిజార్డర్స్, పర్సనాలిటీ డిజార్డర్స్. ఇంకా దాంట్లోకి వెళ్తే యాంటీ సోషల్, నార్సిసిస్టిక్, బార్డర్ లైన్ పర్సనాలిటీ, వెరీ కామన్. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అండ్ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఆర్ వెరీ కామన్. దే ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ చైల్డ్ అబ్యూస్. ఇంకా చెప్పాల్సి వస్తే 70% ఆఫ్ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ విక్టిమ్స్ దే ఆర్ ఆల్ ఒకప్పుడు సెక్షువల్ అబ్యూస్కి గురైన వాళ్ళు. స్టాటిస్టిక్స్ చూసుకుంటే చాలా దారుణంగా బాధేస్తుంది మనకి. సో పర్సనాలిటీ డిజార్డర్స్ దీంట్లోకి వెళ్ళిపోతుంది. సెల్ఫ్ డిస్టార్షన్కి ఇన్ని ఉన్నాయి. సో ఇప్పుడు జనరల్గా చిల్డ్రన్ ఉన్నప్పుడు when they go through these sexual abuse, so what type of అంటే ఏ టైప్ ఆఫ్ ట్రామా ఫేస్ చేస్తాం, లాంగ్ టర్మ్లో కానీ షార్ట్ టర్మ్లో కానీ? అయిన పిల్లలు అడల్ట్హుడ్లో అసలు అది చాలా బాధాకరం అండి.
వాళ్ళు ఎప్పటికీ ఇలా నేను ఒక నేషనల్ టీవీలో చెప్పచ్చో లేదో తెలియదు, బట్ ఐ వాంట్ టు బ్రింగ్ అవేర్నెస్, అందుకని చెప్తున్నాను. మనం ఎంత థెరపీ ఇచ్చినా చాలా వాళ్ళ సెల్ఫ్ ముక్కలైపోయి ఉంటుంది. అడుగు అడుగునా వాళ్ళు ఎలా అయిపోతారంటే, నేనున్నది వేరే వాళ్ళు నన్ను అనుభవించడానికి. మీకు అర్థమవుతుందా ఎంత దారుణమైన సిచ్యువేషన్ వాళ్ళు ఉన్నది? వాళ్ళు ఆబ్జెక్టిఫై అయిపోతారు. నేను ఒక మనిషిని, నా పర్మిషన్ లేకుండా నన్ను ఎవరు టచ్ చెయ్యకూడదు, దిస్ ఈజ్ మై బేసిక్ రైట్ అనేది కూడా వాళ్ళు మర్చిపోతారు పాపం. దే థింక్ దట్ నేనున్నదే అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి. నీ ఫాల్ట్ కాదమ్మా, అబ్యూజ్కి గురైన వాళ్ళ ఫాల్ట్ కాదు. ఓకే, వాళ్ళ మీద ఎలాంటి ఇంప్రెషన్ ఉంటుంది అంటే, ఫస్ట్ అసలు సిమ్టమ్స్ చూద్దాం. ఒక చైల్డ్ సెక్షువల్ అబ్యూస్కి గురైతే అమ్మనో నాన్ననో అంటిపెట్టుకొని ఉంటాడు లేదా ఉంటుంది. చిల్డ్రన్ జనరల్గా ఎలా ఉంటారు? నవ్వుతూ, తుళ్ళుతూ, అల్లరి చేస్తూ, ఇగో ఈ తల మీద ఇలా కొమ్ములు పెడుతూ, ఇక్కడ వస్తువులు అక్కడ పెట్టి చాలా అందంగా ఉంటుంది. డిజార్డర్గా ఉంటుంది. వాళ్ళు ఇలా ఉండరు. కంప్లీట్గా వాళ్ళ పర్సనాలిటీ వేరేగా అయిపోతుంది. ఎక్కడో వెళ్ళి మూల కూర్చోవటం, కామ్ అయిపోవటం, డౌట్స్ అడుగుతారు. వాళ్ళ ఏజ్ ఇన్అప్రోప్రియేట్ డౌట్స్ అడుగుతారు, పేరెంట్స్ని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ బెడ్ వెట్టింగ్ అంటే రిగ్రెస్ అవుతుంటారు. ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను, సపోజ్ 7 year 8 year ఓల్డ్ చైల్డ్కి సెక్షువల్ అబ్యూస్ జరిగితే 7 or 8 years ఎప్పుడో వాళ్ళు టాయిలెట్ ట్రైన్ అయిపోయి ఉంటారు. దే విల్ స్టార్ట్ టు అది బెడ్ వెట్టింగ్ స్టార్ట్ చేస్తారు. రాత్రిపూట పీడకలల్లో ఉడిక్కిబడి లేయటం, డార్క్ ప్లేసెస్కి, ఇంటి నుంచి బయటికి వెళ్ళరు. ఇంట్లో పీపుల్, తెలిసిన వాళ్ళు, అమ్మ నాన్న సిబ్లింగ్స్ తప్పిస్తే బయట కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే వీళ్ళు దే ఫీల్ థ్రెటెండ్, భయపడతారు. అండ్ ఇంకొకటి, నిద్రలో పటపటపట పళ్ళు కొరకడం, గ్రైండ్ చేయడం, అదొకటి. సడన్గా బేబీస్ లాగా యాక్ట్ చేయటం, రిగ్రెషన్, థంబ్ సకింగ్ చేయటం. ఎందుకు అవన్నీ చేస్తారంటే, ఆ బేబీ లాగా యాక్ట్ చేసిన అప్పుడు దే ఫీల్ సేఫ్. అటెన్షన్ కోసం, పేరెంట్స్ అటెన్షన్ కోసం చేస్తారు బేసికల్గా. సో ఈ రిగ్రెషన్, బెడ్ వెట్టింగ్, నైట్ టైము అరవటం, కలవరింతలు, క్లెంచింగ్, తర్వాత డార్క్ క్రౌడెడ్ ప్లేసెస్లోకి ఇంపాసిబుల్. యూ కెన్ నెవర్ టేక్ దెమ్ టు అ ప్లేస్ వేర్ దెర్ ఈస్ క్రౌడ్. యాంగ్జైటీ, అంటే యాంగ్షియస్గా చేస్తుంటారు పనులు, గబగబ తింటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ మీల్, గబగబ చేయటం, పనులు ఏదైనా చేయాల్సి వస్తే అంటే యాంగ్షియస్గా, యాంగ్జైటీ. వాళ్ళ మైండ్ ఏమవుతుందంటే కామ్ అవ్వట్లా, వాళ్ళ మైండ్ అలా ఉంది, ప్రాసెస్ చేసుకోలేకపోతున్నారు ఎమోషన్స్ని. వాళ్ళకి జరిగింది ఏంటో తెలియదు, చెప్పడం తెలియదు. ఇప్పుడు భయం. ఆ భయం వాళ్ళని వెంటాడుతుంటుంది నిద్రలో ఇయర్స్ టుగెదర్. ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, యూపీఎస్సీ ఆస్పిరెంట్. ఆ అమ్మాయి, షీ వాజ్ మొలెస్టెడ్. షీ వాజ్ క్రయింగ్ ఎవ్రీ టైమ్. ఐ హ్యావ్ టు ప్రాసెస్ దేర్ ఎమోషన్స్, లైక్ ఎక్కడ టచ్ చేశారు, ఏం చేశాడు వాడు, అది మనం డీటెయిల్డ్గా వాళ్ళ ప్రాసెసింగ్. అదే ఇమోషనల్ ప్రాసెసింగ్ అంటే. అవి వాటిని బరీ చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే అవి ఏమైనా ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెసా మళ్ళీ ప్లే చేసుకోవడానికి. సెక్షువల్ అబ్యూస్ లో లైక్ డిడ్ యు కమ్ అక్రాస్ ఎనీ టైప్ ఆఫ్ అంటే కేసు ఏంటంటే, నేను ఒక అడాలసెంట్ అంటే ఒక 19-20 year ఓల్డ్ ఒక క్లయింట్ని చూశాను. ఆ అమ్మాయి షీ వాజ్ మొలెస్టెడ్ బై, ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళే మొలెస్ట్ చేశారు ఆ అమ్మాయిని. తను ఒక చాలా హై కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతోంది ఆ అమ్మాయి. వీళ్ళకి
ఆ అమ్మాయి అబ్యూస్ చూసే టైంకి షీ వాజ్ 7th క్లాస్. సో ఆమె గుర్తుంది, ఎవ్రీథింగ్ తనకి ఏం జరిగింది అనేది గుర్తుంది. పెద్దయ్యాక అంటే 19 ఇయర్స్ 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకా వాట్ హ్యాపెన్ టు హర్ అనేది తనకి ఇంకా అర్థమవుతుంది కదా. క్లాస్లో కూర్చుంటుంది, కోచింగ్ క్లాసెస్లో కూర్చుంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్స్ అన్ని ఇమేజెస్ లాగా వచ్చిపోవటం. ఎవరైనా మేల్ టీచర్ వచ్చారు, ఆయన టీచర్ చదువు చెప్పడానికి వచ్చారు. ఆయన చూస్తే ఈ అమ్మాయికి కాళ్ళు చేతులు చల్లగా అయిపోయేవి, గొంతు ఎండిపోవటం. ఆయన సబ్జెక్ట్ అర్థమైందా అని ఆ అమ్మాయి వైపు చూసి అడిగినా తను తీసుకునేది ఎలా ఉంటుంది అంటే హీఈస్ కమింగ్ టు అబ్యూజ్ మీ సెక్షువల్లీ అని తీసుకుంటుంది. ఇంకా యాంగ్జైటీ, 24/7 యాంగ్జైటీ, భయం. బాత్రూంలో ఒంటరిగా వెళ్ళలేదు, చీకటి గదిలోకి ఒంటరిగా వెళ్ళలేదు. కరెంటు పోతే 6th క్లాసు 5th క్లాస్ పిల్లలు కరెంటు పోతే వాళ్ళు కూడా బాగానే ఉంటారు ధైర్యంగా. చిన్నపిల్లల్లాగా వణికిపోవడం, షివర్ అయిపోవటం. 10th క్లాస్ తర్వాత ఫ్రెండ్స్ అందరూ మాల్కి వెళ్దాం అనుకున్నారట, క్లాస్మేట్స్ అందరూ. ఇంకా షీ వాజ్ నెవర్ కమ్యూనికేటింగ్ విత్ వాళ్ళ క్లాస్ బాయ్స్తో. అమ్మాయి ఎప్పుడూ మాట్లాడేది కాదు. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు చాలా రోజులు. దట్స్ ద సాడ్ పార్ట్. అంటే ఎవరికి చెప్పుకోలేక తనలో తను చాలా పాపం చూసింది ఆ అమ్మాయి. అందరు కలిసి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాక మాల్లో కలుసుకుందాం అని వెళ్ళారు. ఈ అమ్మాయి కూడా సరే వెళ్ళింది. ఆ మాల్ ఎంటర్ అవుతూనే న్యాచురలీ మాల్లో చాలా క్రౌడ్ ఉంటుంది. షీ కుడెంట్ టేక్ దట్. గుండె టకటక, హార్ట్ పాల్పిటేషన్స్, డిజీగా అయిపోయి, యాంగ్జైటీ సిమ్టమ్స్ ఇవన్నీ. పానిక్ అటాక్స్ అంటే చెస్ట్ మీద గట్టిగా ఎవరో అదిమేసినట్టు, ఊపిరాడినట్టు. సో షీ వెంట్ బ్యాక్. ఇంటికి రాగానే మళ్ళీ ఆ ఎపిసోడ్స్ గుర్తురావడం, పీపుల్ని చూస్తే, మెన్ని చూసినా, ఎవరిని చూసినా ఆ ఎపిసోడ్స్ గుర్తురావటం. ఇట్లా ఉంటుందండి వాళ్ళకి, వాళ్ళ వరల్డ్ ఇలా ఉంటుంది. సో జనరల్గా సెక్షువల్ అబ్యూస్ జరిగిన పిల్లలు బయట ఎందుకు చెప్పుకోరండి? అంటే వాట్ మేక్స్ దెమ్ టు స్టాప్? ఎస్, ఫస్ట్ దీనికి కారణం సోషల్ టబు. మన ఇండియా లాంటి కంట్రీలో అబ్యూజ్ అనే వర్డ్ మాట్లాడడం, ఫ్యామిలీలో కూర్చొని, అది కూడా సెక్షువల్ అబ్యూజ్ అనేది ఇట్లాంటివి మాట్లాడడం అనేది వెరీ ఏజ్ ఇన్అప్రోప్రియేట్. అండ్ ఇంకొకటి, నోన్ సోర్సెస్ వాళ్ళే 90% ఆఫ్ ది పర్పిట్రేటర్స్, 90% ఆఫ్ ది పీపుల్ హూ డూ దిస్ అందరు నోన్ సోర్సెస్ నుంచే. సో ఫ్యామిలీ పరువు పోతుంది, ఆనర్, సోషల్ రీజన్స్కి అనమాట. మనం పోయి ఇవి చెప్పుకుంటే వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు. సో మీరు అన్నట్టుగా సెక్షువల్ అబ్యూస్ అనేది జనరల్గా రిలేటివ్స్ నుంచే మ్యాక్సిమం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంట. నోన్ పీపుల్, నైబర్స్ కానీ, స్కూల్లో జరిగేది తక్కువ. స్కూల్లో జరిగే అబ్యూజెస్, సెక్షువల్ అబ్యూజెస్ చాలా తక్కువ. 90% ఆఫ్ ది సెక్షువల్ అబ్యూస్ హ్యాపెన్స్ విత్ ఫెమిలియర్ పీపుల్. వాళ్ళకి తెలుసు ఆ విక్టిమ్ అనేవాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఉంటారు, ఏం చేస్తున్నారు. అందరూ తెలిసిన రిలేటివ్స్లో లేదా నైబర్హుడ్లో ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళే. లేదా ఏదో పనులకి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏదో అక్కడ పనులకు వచ్చిన వాళ్ళు, ఇలాంటి నోన్ సోర్సెస్లో వాళ్ళే ఎక్కువ అబ్యూస్ జరుగుతుంది, వాళ్ళ వల్లే జరుగుతుంది. సెక్షువల్ అబ్యూస్ జరిగిన వాళ్ళు ఎందుకు చెప్పారంటే, ఫస్ట్ రీజన్ ఈజ్ సోషల్ టబు. మన ఇళ్లల్లో మన ఇండియన్ కల్చరింగ్ ఎలా ఉంటుంది, ఇండియన్ కండిషనింగ్ ఎలా ఉంటుంది అంటే, న్యాచురలీ మనము ఇలాంటివి డిస్కస్ చేయటము, నలుగురిలో కూర్చున్నప్పుడు డిస్కస్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ టబు. ఇంకొకటి సోషల్, అంటే పరువు పోతుంది, ఆనర్ కిల్లింగ్స్ లాగే పరువు పోతుంది. ఇట్లాంటివి జరిగాయి, ఆ అమ్మాయికి ఇలా జరిగింది అని నలుగురు చెప్పుకుంటే మన పరువు పోతుంది. సో చాలామంది అసలు పిఎస్లో రిపోర్ట్ చేయరు. విక్టిమ్ బ్లేమింగ్ అంటే ఏంటి, ఇల్లు గాలి ఏడుస్తుంటే ఇంకొకటి అదేదో సామెత చెప్పినట్టు, వీళ్ళు ఆల్రెడీ చాలా ట్రామాలో ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి నువ్వేం చూస్తున్నావు. విమెన్ చాలా ఈజీగా టార్గెట్ అయిపోతారు. నువ్వేం చేస్తున్నావు ఇలా జరుగుతుంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీకు పెత్తనాలు ఎక్కువయ్యాయా, నీకు అవి ఆ పిల్లని చూసుకోవా. నీకు చేతనైతే
ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వు. దయచేసి డిస్క్రిమినేషన్. సో విక్టిమ్ బ్లేమింగ్. ఇంకొకటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. నా దగ్గరకు వచ్చిన క్లయింట్ షీ కుడెంట్ టెల్ ఇట్ టు హర్ పేరెంట్స్ బికాజ్ ఆ అమ్మాయికి చాలా సంవత్సరాలు అసలు తనకి ఏం జరిగిందో కూడా తనకు అర్థం కాలేదు. చిన్నపిల్లలు పాపం. అండ్ ఇంకొకటి, చెప్తే పేరెంట్స్ నమ్ముతారా? పలానా వాళ్ళు ఇలా చేశారు అంటే నమ్ముతారా? నమ్మరు. ఎందుకని? వీళ్ళు ఎవరైతే ఈ అఫెన్స్ చేస్తారో వాళ్ళు చాలా నమ్మకంగా మాట్లాడతారు మిగతా వాళ్ళందరితో. చాలా ముందు నుంచే వాళ్ళకి అది ఇట్ ఈస్ దేర్ ఇన్ దేర్ మైండ్ ఆల్వేస్. ఈ విక్టిమ్ కాకపోతే ఇంకో విక్టిమ్ ఎత్తుక్కుంటారు. సో వాళ్ళ మైండ్లో ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఆ పర్వర్షన్ అనేది. సో మిగతా వాళ్ళందరితో ఎంత బాగా ర్యాపో మెయింటైన్ చేస్తారంటే ఈయన అలాంటి పని చేసింది అని అందరు అంటారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి మాటలు ఎవరు నమ్ముతారు? పైగా చేసే అక్యూజేషన్ ఏంటి? నన్ను వాళ్ళు సెక్షువల్గా అబ్యూజ్ చేశారు అనేది చాలా పెద్ద అక్యూజేషన్. కొట్టాడు, తిట్టాడు, అంకుల్ కొట్టాడు, తిట్టాడు అంటే పర్లేదు. సో ఆ అమ్మాయి మాట ఎవరు నమ్ముతారు అనేది ముందు ఆ అమ్మాయికి నమ్ముతారు, కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా నమ్ముతారో లేదనేది. ఆ అమ్మాయి భయపడుతుంది కదా. పలానా అంకుల్ ఇలా చేశాడు అని చెప్తే అమ్మ నమ్ముతుందో, నాన్న నమ్ముతాడో లేదో. పిల్లలు మమ్మీ డాడీ మిమ్మల్నే నమ్ముతారు, వేరే వాళ్ళని ఎవరిని నమ్మరు. ఇలాంటిది ఏదైనా మీకు తెలియకుండా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవరైనా చేశారు అంటే ఫస్ట్ పోయి అమ్మకి చెప్పండి, ఫస్ట్ నాన్నకు చెప్పండి, అమ్మకి చెప్పండి, వీళ్ళిద్దరికే చెప్పండి, ఇంకెవరికి చెప్పద్దు, వాళ్ళు చూసుకుంటారు. ఇది రీజన్స్ సార్. సో సోషల్ మీడియా తర్వాత ఆన్లైన్ గేమ్స్ వల్ల సో పిల్లలు కొత్త రకమైన అబ్యూస్కి గురవుతున్నారా? చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. సైబర్ బులీయింగ్ అనేది ఎక్కువైపోయింది. మనం అంతకు ముందు వరకు ఇంటర్నెట్ లేదా ఇవి లేనంతకు ముందు వరకు వీ ఓన్లీ నో అబౌట్ ఫిజికల్ అబ్యూస్, అంటే సెక్షువల్ అబ్యూస్ ఫిజికల్గా. ఇది సైబర్ బుల్లీయింగ్లో ఎలా అయిపోయిందంటే అనానిమిటీ. పిల్లలకి ఫోన్ ఇచ్చిన తర్వాత, ట్యాబ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ చాట్ గ్రూప్స్లో రిజిస్టర్ అవుతున్నారో, వాళ్ళు ఎలాంటి అంటే స్నాప్చాట్ ఉంది, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇంకా అదేంటో ఇంకోటి కూడా ఏదో వచ్చింది ఈ మధ్య, టిక్టాక్ బ్యాన్ చేశారు. సో వీటన్నిటిలో కూడా వీళ్ళు రిజిస్టర్ అవుతున్నారు. డేటింగ్ యాప్స్, టిండర్ అని, ఇంకోటని, టెలిగ్రామ్, డేటింగ్ యాప్స్. వీళ్ళు యాక్చువల్గా వెళ్ళేది అటెన్షన్ కోసం. ఆ తెలిసి తెలియని వయసులో పియర్ ప్రెషర్ వల్ల వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. వీళ్ళు వెళ్ళేది యాక్చువల్గా ఆ పియర్ ప్రెషర్ కోసం. అసలు ఏముంది, క్యూరియాసిటీ కోసం. అదొక స్టైల్. నాకు ఇన్స్టా అకౌంట్ ఉంది, ఇలాంటి వాటి కోసమే వాళ్ళు పాపం వెళ్తారు. ఈ అనానిమిటీ ఎవరైతే సైబర్ బుల్లీయింగ్ చేస్తారో, సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటో ఫస్ట్ అసలు చెప్తాను. వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఫొటోస్ అడగటం, నేకెడ్ ఫొటోస్ అడగటం, వాళ్ళ గురించి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయటం. అంటే ఈ అమ్మాయికి ఆ సీనియర్కి అఫైర్ ఉందట, ఈ అమ్మాయికి ఆ టీచర్కి అఫైర్ ఉందట, కావాలని చేస్తారు. అక్కడ ఎవరు నిజాలు ఉండవు దాంట్లో. ఆ మనిషిని హెరాస్ చేయటం, మెంటల్గా హెరాస్ చేయటం, ఇలాంటి ఏ చర్య అయినా సైబర్ బుల్లీయింగే. ఆ తర్వాత గ్రూప్ చాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్కి, టీనేజర్స్ అందరికీ. ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్లో యాడ్ చేసుకుంటారు కదా, దాని నుంచి వీళ్ళని రిమూవ్ చేయటం, ఇది కూడా బుల్లీయింగే. దిస్ ఈజ్ ఆల్సో వన్ సార్ట్ ఆఫ్ సైబర్ బుల్లీయింగ్. సో ఈ అనానిమిటీ, నేను ఇందాక మీకు చెప్పినట్టు, ఎవరైతే ఇట్లాంటి గ్రూప్స్లో రిజిస్టర్ అవుతారో పిల్లలు, అక్కడ ఉంటారు బ్యాడ్ పీపుల్ ఉంటారు. డిజిటల్ గ్రూమింగ్ అంటారు. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. డిజిటల్ గ్రూమింగ్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎత్తుకోవడంతో నీ ఫొటోస్ పంపించు, లేకపోతే నువ్వు నా ముందు ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పరు. ఫస్ట్ వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ అనుకుందాం, ఎందుకంటే వ్యూవర్స్కి ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఇన్స్టాలో ఈ అమ్మాయి ఏదో ఒక బొమ్మ పెయింటింగ్ గీసింది, ఒక పాట పాడింది, లేదు ఇప్పుడు సాంగ్స్ వచ్చాయి కదా, ఇది వైరల్ వయ్యారి అలాంటి పాటలకి ఏదో డ్యాన్స్ చేసి పెట్టింది ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళు ఫస్ట్ వాటిని అప్రిషియేట్ చేస్తారనమాట, ఎక్కువ పొగుడతారు. నీకు ఇంత టాలెంట్ ఉంది, నువ్వు ఇంత టాలెంటెడ్ పర్సన్వి, వావ్, అసలు ఎక్కడో ఉండాల్సిందని నువ్వు, అది ఇది అని ఫ్లాటరీ స్టార్ట్ చేసి వాళ్ళని ఫస్ట్ పొగుడతారు. పొగిడి వాళ్ళ అటెన్షన్ వీళ్ళ వైపు మళ్ళించుకోవడానికి ట్రై చేస్తారు.
నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళతో మామూలుగా కాన్వర్జేషన్, అంటే డైలీ వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం, నవ్ అండ్ దెన్. నాకు తెలిసి డైలీ మాట్లాడతారు మంచిగా, చాలా చాలా సాఫిస్టికేటెడ్గా, చాలా పాలిష్డ్గా, అసలు ఎక్కడ కూడా అనుమానం రాకుండా చాలా నైస్ మాటలతో వాళ్ళకి దగ్గర అవుతారు. ఇలా దగ్గర అవడం వల్ల ఏమవుతుంది, ఆ అమ్మాయి ఇమోషనల్గా ఆ పర్సన్ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు సడన్గా అతను మాట్లాడడం మానేస్తాడు. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ గ్రూమింగ్. సడన్గా మాట్లాడడం ఆపేస్తే ఒడ్డున పడిన చేపలాగా గిలగిలగిలగా కొట్టుకుంటుంది పాప. ఎందుకు మాట్లాడలేదు, షీ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ హర్ ఓన్ శానిటీ. నేనేమన్నా తప్పు చేశానా, నేనేమన్నా ప్రాపర్గా మాట్లాడలేదా, అంటే నేనేమన్నా తనకి ఇబ్బంది పడేటట్టుగా నేనేమన్నా చేశానా అని షీ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ హర్ ఓన్ శానిటీ. ఎగ్జాక్ట్గా అదే కావాలి వాళ్ళకి. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. తీసుకొని నువ్వేంటి, నువ్వు కావాలనే ప్రొవకేటివ్ డ్రెస్ వేసుకున్నావు కదా నా కోసం, నువ్వేదో నాకు అంటే ఈ చేసేవాళ్ళు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారంటే, దే ఓన్లీ ఆస్క్డ్ ఫర్ ఇట్. మేమేమి వాళ్ళని ఉసిగొల్పలేదు, ఏమంటారు, వీ డిడ్ంట్ ఆస్క్ ఫర్ ఇట్, వాళ్ళే అడిగారు సో మేము కోఆపరేట్ చేసాం. కాదు, యాక్చువల్గా దట్ ఈస్ ట్విస్టెడ్ లాజిక్. వాళ్ళు దే ఆర్ గ్యాస్ లైటింగ్. యాక్చువల్గా వీళ్ళది ఈ గ్రూమింగ్లో అదొక పార్ట్. సో వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడి, ఒకసారి బాగా మాట్లాడి ఒకసారి మాట్లాడకుండా, ఒకసారి బాగా మాట్లాడి ఒకసారి అలా అలా ఇమోషనల్గా ఆ అమ్మాయిని వీళ్ళ మీద డిపెండెంట్గా చేసుకొని స్లోలీ దే విల్ స్టార్ట్ టు ఆస్క్, కెన్ ఐ హ్యావ్ యువర్ ఫొటోస్, దానికన్నా ముందు కెన్ ఐ హ్యావ్ యువర్ ఫోన్ నంబర్. దే విల్ స్టార్ట్ టు సెక్స్టింగ్ అంటారు కదా, ఫస్ట్ అది స్టార్ట్ చేస్తారు. చేసి నెక్స్ట్ నీ పిక్చర్స్ పంపించకపోతే నీ చాట్స్ని నేను ఇన్స్టాలో పెడతా, నిన్ను ట్యాగ్ చేసి పెడతా, నువ్వు ఏ గ్రూప్స్లో ఉన్నాయో వాళ్ళందరికీ నీకు నాకు మధ్యన జరిగిన కాన్వర్జేషన్ నేను పంపిస్తా. వీడు అనానమస్, వీడే మహేష్ బాబు అనో లేకపోతే ఇంకొకటి ఏదో పేరు పెట్టుకుంటాడు, అంటే అనానిమిటీ మెయింటైన్ చేయడం కోసం. సో ఈ అమ్మాయి ఇప్పుడు ఏం చెప్తుంది, ఎవరికి చెప్తుంది, ఫ్రెండ్స్కి చెప్తే ఫ్రెండ్స్ ఈ అమ్మాయి నుంచి పారిపోతారు, లేదా వాళ్ళే ఇమ్మెచ్యూర్, ఎలా హ్యాండిల్ చేస్తారు ఇలాంటివి. సైబర్ క్రైమ్, సైబర్ బుల్లింగ్ ఇది ఉంది కదండి, బ్యూరో ఉంది కదా, వాళ్ళకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు అంతు చూస్తారు. నాకు ఒకసారి ఇండియన్ ఆర్మీ నుంచి మేము ఫోన్ చేస్తున్నాము, హైదరాబాద్లో ఉంటున్నాం కదా మనం, మాకు ఇలా విమెన్ సోల్జర్స్ ఉన్నారు, వాళ్ళకి కొంచెం మీరు మొరేల్ బూస్ట్ చేయాలి అది ఇది అని చెప్పి ఫోన్ చేశారు నాకు. నేను కూడా ఇండియన్ ఆర్మీ అనేటప్పటికీ చాలా అంటే నాకేం పేమెంట్ వద్దు, అసలు అక్కడికి రావడమే అది ఇది అని నేను కూడా చాలా ఇదయ్యాను. బట్ లేటర్ ఆన్ ఐ కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ ఫ్రాడ్. ఐ లాస్ట్ మనీ. దెన్ నేను తెలంగాణ సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేశాను. నాకు వితిన్ 24 hours ఐ గాట్ పేమెంట్. అంటే దే హ్యావ్ పేమెంట్ గురించి అయితే దే డిడ్ంట్ ప్రామిస్, ఇట్ విల్ టేక్ టైమ్ అన్నారు, బికాస్ లక్షలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ప్రయారిటీ అయ్యే. బట్ ఇమీడియట్గా నా వాట్సాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. నా వాట్సాప్ ఇట్ వాస్ దేర్ ఇన్ ద అదర్స్ పర్సన్ హ్యాండిల్. సో హీ వాజ్ మెసేజింగ్, అంటే నాలాగా వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు మనీ పంపించమని, అదంతా ఆగిపోయింది. సో సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇది వెళ్ళి రిపోర్ట్ చేయాలి పిల్లలు, అది వాళ్ళకి తెలియదు. 1098 ఇస్ ద నంబర్. చిల్డ్రన్ 1098కి ఫోన్ చేసి వాళ్ళకి వాట్సాప్లో కనెక్ట్ అయ్యి మీరు ఏం అండర్గో అవుతున్నారో చెప్పండి, వాళ్ళ సంగతి వాళ్ళే చూసుకుంటారు. అండ్ ఈ డిజిటల్ గ్రూమింగ్ అనేది ఇంత జరుగుతుందండి. దిస్ ఈస్ హౌ దే ట్రాప్. సో ఇప్పుడు సోషల్ మీడియా అంత యాక్సెస్ ఉంది కదా, సో ఇప్పుడున్న జనరేషన్ ఎందుకు ఇలాంటి బారిన పడుతున్నారు? అవేర్నెస్ లేకపోవటం వల్ల, ప్యూర్లీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ప్యూర్ ప్రెషర్ ఎంత, అది ప్యూర్ ప్రెషర్ అనేది అడల్ట్స్కే కష్టం తట్టుకోవటం. ఇట్ ఈస్ నాట్ అ ఈజీ టాస్క్. ఇప్పుడు సపోజ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక 1 crore పెట్టి మంచి లావిష్ విల్లా అపార్ట్మెంట్ తీసుకుంటే వీల్ బీ హ్యాపీ ఫర్ దెమ్ డెఫినెట్లీ. బట్ ఇన్ కేస్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ సచ్ సార్ట్ ఆఫ్ ఫెసిలిటీ, మనకు కూడా అనిపిస్తుంది అరే మనం సేవ్ చేసుకొని ఉంటే మనం. సో వీ విల్ ఆల్సో స్టార్ట్ థింకింగ్ ఇన్ ద సిమిలర్ లైన్స్. సో నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, పియర్ ప్రెషర్ అనేది తట్టుకోవడం చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. టీనేజర్స్ ఏజ్లో వాళ్ళు ఐడెంటిటీ కన్ఫ్యూజన్లో ఉంటారు.
ఆ ఐడెంటిటీ కన్ఫ్యూషన్లో ఉన్న వాళ్ళు ఈ పియర్ ప్రెషర్ని దే విల్ డెఫినెట్లీ దాంట్లోకి వెళ్ళిపోతారు. నేను ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేశాను, నేను ఈ డేటింగ్ యాప్లో ఇలా మాట్లాడాను, జస్ట్ మాట్లాడడం వరకే, ఇట్స్ ఓకే వీ విల్ సీ అంటే క్యూరియాసిటీ కొద్ది స్టార్ట్ చేస్తారు. అవేర్నెస్ లేకపోవడం బేసికలీ అది ఎంత దూరం వెళ్తుంది, మన డీటెయిల్స్ మనం అసలు ఎందుకు నమ్ముతున్నాము, వేరే వాళ్ళు మనల్ని ఐస్ క్రీమ్ షాపులకి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎందుకు తీసుకెళ్తారు, వాళ్ళ టైం వేస్ట్ చేసి వాళ్ళ మనీ 1 రూపీ ఇస్తున్నారంటే 10 రూపీస్ ఆశించే రోజులు ఇవి. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వై విల్ దే ఇన్వెస్ట్ యూ, గిఫ్ట్లు పంపించటము, వీళ్ళు ఇలానే చేస్తారు ఈ డిజిటల్ గ్రూమింగ్ వాళ్ళు, సడన్గా గిఫ్ట్స్ పంపించటము, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దే డూ. ఇది తెలియకపోవటం, పియర్ ప్రెషర్, అండ్ వాళ్ళు చేస్తున్నారు నార్మలైజ్ అయినట్టు, అంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు క్రైమ్ వైలెన్స్ నార్మలైజ్ అయినట్టు, ఇదేం తప్పు, వాళ్ళు చేస్తున్నారు కదా నేను ఎందుకు చేయకూడదు. సో పేరెంట్స్ కూడా కన్ఫ్యూషన్లో పడిపోతారు. నిజంగా నేనేమన్నా వెనకబడిపోయి ఉన్నానేమో, అందరు పిల్లలు ఇన్స్టా అకౌంట్స్ ఉన్నాయేమో, మరీ నేను పాపం నా చైల్డ్ని రెస్ట్రిక్ట్, ఇట్లానే ఆలోచిస్తారు పాపం పేరెంట్స్. యాక్చువల్గా ఈ స్కూల్స్లో ఇప్పుడు అవేర్నెస్ జరుగుతున్నది, సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ పెరుగుతున్నది. మేజర్గా ఆన్సర్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఎంత దూరం పోతుంది అనేది తెలియకపోవటం. రీసెంట్గా లాస్ట్ మంత్ కూడా లైక్ ముగ్గురు 16 ఇయర్స్ అమ్మాయిలు ఇంట్లో స్కూల్లో ఫంక్షన్ ఉందనేసి వెళ్ళి దెన్ దే ఫెల్ ఇన్ టు ఏ ట్రాప్ అనమాట. అంటే ముగ్గురు బాయ్స్ ట్రాప్లో పడి దేవర్ టేకెన్ టు సమ్ అదర్ ప్లేస్, అంటే భువనగిరి అటు తీసుకెళ్ళి దెన్ దేవర్ రేప్డ్ అనమాట. సో ఇలాంటివి, సో ఈ పిల్లలు 16 ఇయర్స్ అనే పిల్లలు ఇంత అవేర్నెస్ లేకుండా ఉన్నారా? ఉన్నారు. న్యూస్ పేపర్ చదువుతున్నారా ఎవరైనా ఇప్పుడు పిల్లలు? పేపర్ వదిలేండి, న్యూస్ చూస్తున్నారా ఎవరైనా? న్యూస్ టీవీ వదిలేసే, కనీసం గూగుల్లో న్యూస్ చదువుతున్నావా నువ్వు? ఇన్స్టాలో న్యూస్ వస్తుంది, అది చదువుతున్నావా? ఫేస్బుక్లో న్యూస్ వస్తుంది, వాటికి నువ్వు ఫాలో అవుతున్నావా అలాంటి పేజ్? మినిమం నీ న్యూస్ అంటే ఏదో జీకే పెంచుకోవడానికి కాదు, ఇట్ ఈస్ దేర్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ ద సొసైటీ యు ఆర్ లివింగ్ ఇన్. జింక పిల్ల అడవిలో ఉన్నట్టే వరల్డ్ అంత క్రూయల్. కరెక్ట్, నేను ఐఎమ్ గివింగ్ యూ వెరీ యాప్ట్ ఎగ్జాంపుల్. ఒక జింక అడవిలో ఉంటే ఎలా ఉందో, ఒక అమ్మాయి ఇగ్నోరెన్స్లో ఉంటే దట్ ఈస్ ద సేమ్ థింగ్. ఎలా నమ్ముతారమ్మా అసలు? ఏంటి, ఎలా నమ్ముతున్నావు నువ్వు? వేరే వాళ్ళని ఎందుకు నమ్ముతున్నావు? అదే వాళ్ళు ఇలానే అండి గ్రూమింగ్ చేస్తారు. వాళ్ళు గ్రూమింగ్ చేసి వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేసుకొని తీసుకెళ్ళి ఉంటారు వాళ్ళని. అండ్ నేనేం చెప్తున్నానంటే స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ పెట్టుకోవాలి. నా నంబర్ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి ఇవ్వను, వీలైతే నువ్వు ఎడ్యుకేట్ చేయి నీ ఫ్రెండ్స్కి, నేను నంబర్ ఇవ్వను, వెక్రిస్తే వెక్రించుకో, నేనైతే ఇవ్వను నా నంబరు, ఈ టైం తర్వాత నేను ఎక్కడికి రాను, మా అమ్మ నాన్నలకి చెప్పకుండా అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పని చేయను. 2-3 క్లాస్లో ఇలా ఉంటే క్లాస్లో అందరూ ఆ అమ్మాయిని చూసి నేర్చుకుంటారు, లేదా ఆ అబ్బాయిని చూసి నేర్చుకుంటారు. వీళ్ళు పక్కన వాళ్ళు ఉండి ఇట్స్ ఓకే ఇప్పుడు వెళ్ళేసి వచ్చేద్దాంలే, పేరెంట్స్ కూడా పంపిస్తున్నారు. ఈవెన్ ఏముంది, ఇప్పుడు మంచి పిల్లలు సరదాగా వెళ్తున్నారు, మూవీస్కి వెళ్తున్నారు, ఓకే మమ్మీ డాడీతో కాకుండా ఫ్రెండ్స్తో వెళ్ళి సరదాగా ఏదో ఒక పాప్కార్న్ తినేది ఏముందిలే అనుకుంటున్నారు పాపం. వీళ్ళు నిజం చెప్తే కదా, వీళ్ళు అబద్ధం ఎందుకు చెప్తున్నారంటే చెప్తే భయం, ఒప్పుకోరు. కానీ వీళ్ళకి క్యూరియాసిటీ, చేయాలి, ట్రై చేయాలి, ఏమవుతుందిలే, మేము ఇప్పుడు మాకు కార్డ్స్ ఉన్నాయి, మాకు జీపీఎస్ ఉంది, తెలిసి ఎట్లా వెళ్తున్నాము, ఇలా అనుకుంటున్నారే కానీ అసలు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు బాయ్స్ పిలిస్తే నువ్వు ఎట్లా వెళ్తావమ్మా? నీ క్లాస్మేట్స్ వాళ్ళు ఏమైనా క్లాస్మేట్స్ అయితే వాళ్ళ పేరెంట్స్ తెలుసుంటారు. బర్త్డే పార్టీస్ పిలిచినప్పుడు డాడీస్ వచ్చి పిక్ చేసుకొని పోతుంటారు, బర్త్డే పార్టీ అయ్యాక అబ్బాయిల్ని కానీ వాళ్ళ కొడుకుల్ని కానీ కూతుళ్ళని కానీ. క్లాస్మేట్స్ కాదు, ఎక్కడ పరిచయం అయ్యారు? బయట పరిచయం అయ్యారు. ఎలా నమ్ముతున్నావు? అంత అమాయకంగా నువ్వు ఎందుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 year old ఒక అమ్మాయి ఉంటే ఏంటి నీ ప్రయారిటీ ఏంటి? ఎడ్యుకేషన్, చదువుకోవటం, యు గో ఫర్ సమ్ ప్లే, రిలాక్సేషన్ అండ్ టేక్ రెస్ట్. సో అక్కడే తప్పుతోంది కదా.
సో ఇలాంటి సిచ్యువేషన్స్లో లైక్ పేరెంట్స్ ఎలా దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద చిల్డ్రన్ అండి, అంటే వాట్ క్వాలిటీస్ దే నీడ్ టు ఇన్కల్కేట్ ఇన్ దీంట్లో పేరెంట్స్ ఫాల్ట్ ఏం లేదండి. పిల్లలు అబద్ధం చెప్తే పేరెంట్స్ ఏం చేస్తారు పాపం. పేరెంట్స్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే, మన పేరెంట్స్ ఎలా ఉండేవాళ్ళంటే తప్పు చేసినా ఇదే కరెక్ట్ పేరెంటింగ్ అనేవాళ్ళు. రైట్. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే కరెక్ట్ పేరెంటింగ్ చేసినా ఇంకా గిల్ట్తో ఉన్నాం. రైట్. సో పేరెంట్స్ వీళ్ళు చెప్తారు, వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, నా ఫ్రెండ్స్ వెళ్ళారు, ఏం కాలేదు. వియత్నాం వెళ్ళారండి వన్ ఆఫ్ మై టీన్ క్లయింట్స్, అందరు కలిసి హాలిడేకి వియత్నాం వెళ్ళారట. సో ది అదర్ గర్ల్ స్టార్టెడ్ టేకింగ్ ఆల్కహాల్. రచ్చ అయిపోయింది, హ్యాండిల్ చేయలేకపోయారు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. నాకు ఏం చెప్పాలి ఇలాంటి వాటికి. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, పంపించమంటే వీళ్ళు గోల. టీనేజ్ పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకనంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆల్రెడీ లీనియన్స్ ఇచ్చేసాం. వీ ఆల్రెడీ స్టార్టెడ్ డూయింగ్ పాజిటివ్ పేరెంటింగ్ ఫర్ సమ్ రీజన్స్. అండ్ ఇప్పుడు మమ్మీ వాళ్ళందరూ వెళ్తున్నారు, డాడీ ప్లీజ్ డాడీస్ దగ్గరికే వెళ్ళి అడుగుతారు అమ్మాయిలు. ఎందుకనంటే డాడీ హ్యాస్ సాఫ్ట్ కార్నర్ అని తెలుసు వాళ్ళకి. మమ్మీ అయినా కొంచెం భయపడుతుంది, ఎందుకమ్మా ఇప్పుడు అని. పేరెంట్స్ ఫాల్ట్ ఏం లేదండి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయటమే. ఇంకా మీరు అడిగారు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు కానీ వీళ్ళు చెప్పాలి కదా. దే షుడ్ టెల్ ద ట్రూత్. ఎక్కడికి వెళ్తున్నావు అంటే నిజం చెప్తే వాళ్ళు ఏదైనా చేస్తారు. అయితే మనం పేరెంట్స్గా మనం ఏం చేయొచ్చు అంటే, వేర్ ఎవర్ దే ఆర్ గోయింగ్, టెల్ దెమ్ టు బీ స్టే కనెక్టెడ్ విత్ ద ఫోన్. ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ నంబర్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్ వస్తుంది. ఎమర్జెన్సీ పోలీస్ నంబర్స్ అన్నీ మీరు పెట్టుకోండి. తర్వాత ఒకవేళ ఇఫ్ దే ఆర్ నిజం చెప్పి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అనేది కొంచెం చూసి పంపిస్తే బెటర్. సో టీనేజర్స్ కానీ అడాల్సెన్లో ఉన్న ఏజ్ పిల్లలు దే వాంట్ మోర్ ఫ్రీడమ్ అన్నమాట. సో దాన్ని పేరెంట్స్ ఆ ఫ్రీడమ్ ఇవ్వకుండా చేస్తున్నారని ఫీల్ కాకుండా ఎలా పేరెంట్స్ యాక్ట్ చేయాలండి? దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. టీనేజర్స్ని పేరెంట్స్ చేయడము ఇట్స్ రియల్లీ అ ఛాలెంజ్. బికాస్ ఇట్ సౌండ్స్ క్లీషే. టీనేజర్స్ అని అందరూ, ఇట్ సౌండ్స్ క్లీషే, కానీ నిజంగా టీనేజర్స్ని పేరెంట్ చేయడం చాలా కష్టం. బికాస్ వాళ్ళకి టీనేజర్స్కి ఒకటే వర్క్ అవుతుంది, అవేర్నెస్. వాళ్ళు చిన్నపిల్లలు కాదు నో అని చెప్పి తలుపు మూసేయడానికి. దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్, వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఏజ్ అది. కానీ జాగ్రత్తలు చెప్పి, తేడా వస్తే ఎంత దూరం పోతుందో చెప్పి, వాళ్ళని అవేర్గా పెంచి, ఎలాంటి గ్రూప్స్లో ఉన్నారు ఏంటి, ఫస్ట్ ఓకే లెట్స్ అజ్యూమ్ దట్ దే ఆర్ ట్రస్టింగ్ దేర్ పేరెంట్స్. టీనేజర్స్ ఎప్పుడైతే పేరెంట్స్ని ట్రస్ట్ చేస్తారో, ఇమోషనల్ సేఫ్టీ ఉందో, దే విల్ స్టార్ట్ సేయింగ్ ఎవ్రీథింగ్, కమ్యూనికేట్ చేస్తారు. లేదు వాళ్ళకి చెప్పటమే, నువ్వు నాకు నిజం చెప్పకపోయినా పర్లేదు నాన్న, కానీ సొసైటీలో ఇలాంటివి ఉన్నాయి, కేర్ఫుల్గా ఉండు, ఎవరితో వెళ్తున్నావు ఏంటి, నాకో అమ్మకో చెప్పి వెళ్ళు, మేము నీ ఫ్రీడమ్ని మేము రిస్ట్రిక్ట్ చెయ్యము. అదే వండర్లా నువ్వు నీ ఫ్రెండ్స్తో పోవాలంటే వెళ్ళు, కానీ ఆ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి నాకు చెప్పు. సో ఇలా మనం వాళ్ళతో ఎప్పుడైతే స్లోగా వాళ్ళకి చెప్తామో దే విల్ అండర్స్టాండ్. సో మీరు అన్నట్టుగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నారు కదండి. సో పిల్లలకి ఏ వయసు నుంచి ఇది నేర్పియాలి? దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. పిల్లలకి అర్థమయ్యే, దేర్ ఈజ్ నో సర్టన్ ఏజ్ జాన్సన్ గారు, వాళ్ళకి అర్థమైతే చాలు. ఓకే ఇఫ్ యూ యాజ్ అ సైకాలజిస్ట్ థర్డ్ క్లాస్కి వస్తే, అంటే 8 years ఉంటుంది థర్డ్ క్లాస్కి వస్తే, 8 years పిల్లలకి మీరు చెప్పచ్చు. వాళ్ళకి బ్లైండ్గా థంబ్ రూల్స్ లాగా చెప్పచ్చు. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, అంతవరకు చెప్పి వదిలేయండి.
6th క్లాస్కి ప్రీ టీన్స్కి వచ్చేటప్పటికి యూ కెన్ అగైన్ టెల్ దమ్ గుడ్ టచ్ అంటే ఇలా ఉంటుంది, బ్యాడ్ టచ్ అంటే నీకు తెలుసు కదా. సో ఎటు స్కూల్స్లో చెప్తున్నారు, చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో ఏజ్ క్రైటీరియా అనేది ఏం లేదు, వాళ్ళకి ఊహ వచ్చినప్పటి నుంచి చెప్తే బెటర్ నన్ను అడిగితే. మీరు అన్నట్టుగా చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1908 అని చెప్పారు. సో దానికి కాల్ చేసినప్పుడు నిజంగానే వాళ్ళు రెస్పాన్స్ వస్తుందండి, 100% రెస్పాన్స్ వచ్చి తీరుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్, మై కార్ బ్రోక్ 9:30 అప్పుడు రోడ్డు మధ్యలో నా కారు ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు టవింగ్ సర్వీసెస్కి నేను ఫోన్ చేశాను, అతను వచ్చి హీ స్టార్టెడ్ పికింగ్ అప్ ఫైట్. ఇమీడియట్గా పిఎస్ నుంచి వచ్చారు, నా దగ్గరికి వచ్చారు, దే కేమ్ టు మై రెస్క్యూ. సో ఖచ్చితంగా మీకు వస్తుంది, హెల్ప్ దొరుకుతుంది. వాళ్ళకి చెప్పండి. ఆ క్వశ్చన్లో కూడా వాళ్ళు అడుగుతారు, ఎమర్జెన్సీ ఏంటి, వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ యూ హ్యావ్ అని అడుగుతున్నారు. ఎంత చక్కగా అడుగుతున్నారు. అప్పుడు చెప్పాను, ఎమర్జెన్సీ ఏం లేదు బాబు, ఇట్లా వీళ్ళు వచ్చి గోల్ చేస్తున్నారు అంటే, ఉండండి మేడం, మేము కనెక్ట్ చేసాము ఆల్రెడీ, దే ఆర్ ఆన్ ద వే. విత్ ఇన్ 5-10 minutes పోలీసులు వచ్చారు, ఎవ్రీథింగ్ వాజ్ సార్టెడ్ అవుట్. పేరెంట్స్ కొంచెం కాషన్ ఉండండి, కాషియస్గా ఉండండి. ఏం జరుగుతుంది చుట్టుపక్కల, ఎవరితో ఉంటున్నాము, నైబర్స్ ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మీరు కొంచెం ఒక కన్ను వేసి పెట్టండి. సెకండ్, పిల్లలు చెప్పేది నమ్మండి. ఎందుకనంటే నోన్ పర్సన్స్, మన ట్రస్ట్ గెయిన్ చేసిన వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తున్నారు. సో